హాయ్ అండి. సంచారి శ్రీనాథ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు శ్రీనాథ్ అండి. ఇవాళ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఈవెంట్‌కెళ్తున్నాను. ఇది ఇవాళ రౌండ్ 4 అనమాట. రౌండ్ 4 తర్వాత మీకు క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, దెన్ ఫైనల్స్ ఉంటది. జనరల్‌గా ఇది 2 వీక్స్ జరుగుద్దండి ఈ ఈవెంట్. ఇది ఫ్లెండర్ స్ట్రీట్ స్టేషన్ అండి. మెల్బోర్న్‌లో ఇది మెయిన్ స్టేషన్ అండి. ఈ వీడియోలో నేను గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఈవెంట్ ఎలా కండక్ట్ చేస్తారు, లోపల ఈవెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, టికెట్ ప్రైసెస్ ఎంత ఉంటాయి, ఎన్ని టెన్నిస్ కోర్ట్లు ఉంటాయి లోపల, అసలు ఎంతమంది ప్లేయర్స్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు అనేది మీకు ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తానండి. మీకు వన్ ఆఫ్ ద ఎంట్రీ పాయింట్ స్టేషన్ ఎదురుగానే ఉంటుందండి. ఇది టికెట్ కౌంటర్ అండి. మీకు ఏమైనా టికెట్స్ కావాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇది ఈవెంట్ లోపలికి ఎంట్రీ పాయింట్ అండి. జనరల్గా మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ఎంట్రీ పాయింట్ అనమాట. ఎంట్రన్స్ లో వచ్చి మొత్తం ఇదంతా ఇంకా కిడ్స్ ప్లే ఏరియా అనమాట. చూడండి అసలు ఎన్ని స్టాల్స్ ఉన్నాయో స్టార్టింగ్ లోనే. పిల్లల ఎంటర్టైన్మెంట్ చాలా గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఈవెంట్ ఆర్గనైజర్స్ బాగా కేర్ తీసుకున్నారు పిల్లలకి బోర్ కొట్టకుండా. చూడండి టేబుల్ టెన్నిస్ ఉంది ఇక్కడ, బాల్ పోల్కి అటాచ్ చేసింది. ఇక్కడ వచ్చి వాటర్ స్లైడ్. మీకు ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు కదండి, ఈ కనిపించే అంతా టెన్నిస్ పార్క్స్ అంటారండి. అంటే మీకు ఈవెంట్ మొత్తం అరౌండ్ 15 to 20 టెన్నిస్ పార్క్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా జనాలు ఏం చేస్తారంటే పక్కనే ఫుడ్ స్టాల్స్ అని ఆల్కహాల్ స్టాల్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఫుడ్ ఆల్కహాల్ తెచ్చుకొని ఇంక అట్లా కూర్చొని రోజంతా టెన్నిస్ మ్యాచెస్ చూస్తూ చిల్ అవుతూ ఉంటారనమాట. వీటికి వచ్చి టికెట్ ప్రైస్ వచ్చి అరౌండ్ $20 నుంచి $75 పడతాయండి. అంటే మీకు రౌండ్ 1లో తక్కువ ఉంటాయి, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఇట్లా వెళ్ళే కొద్ది పెరుగుతూ ఉంటాయి. వీకెండ్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట, అంటే డిమాండ్ని బట్టి. వాళ్ళ ఎండ మామూలుగా లేదండి, బయట 35-36 degrees అట్లా ఉంది. చూద్దాం, అక్కడ వాటర్ స్పేస్ కనిపిస్తున్నాయి, దాని మధ్యలో నుంచి వెళ్దాం. ప్రశాంతంగా ఉందండి, ఎంత ప్రశాంతంగా ఉందో. సన్ చాలా హార్ష్గా ఉంటుందండి. ఇక్కడ 35 degrees సెంటిగ్రేడ్ అంటే మన దగ్గర 43 నుంచి 45 degrees వేసుకోవాలి. మన దగ్గర హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ అట్లా ఉండదు అనమాట. ఇవన్నీ వచ్చి ఇంకా టెన్నిస్ కోర్ట్లు అండి. అరౌండ్ ఈ పార్క్ చుట్టూ ఒక 35 to 40 కోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ బాగా యూస్ చేస్తారండి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో. ఎందుకంటే మీకు రౌండ్ 1లో 64 మ్యాచెస్ జరుగుతాయండి రోజుకి. రౌండ్ 2లో అయితే 32 మ్యాచెస్ జరుగుతాయి అన్నమాట. సో అన్నీ హోస్ట్ చేయాలంటే మీకు చాలా కోర్ట్స్ కావాలండి. సో ఇవన్నీ యూస్ చేస్తారు. సో రౌండ్ 4 కాబట్టి మీకు అంత బిజీ అనిపించట్లేదు ఇక్కడ. అప్పటికి ముందేదో మ్యాచ్ జరుగుతుందండి. ఓకే, ఉమెన్స్ డబుల్స్ మ్యాచెస్ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడే అయిపోయినట్టుంది మ్యాచ్. అబ్బాబ్బా చూడండి అసలు వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ బాడీ ఎంత ఫిజికల్గా ఫిట్గా ఉందో. ఈ కోర్ట్లో వచ్చి మెన్స్ డబుల్స్ మ్యాచెస్ జరుగుతున్నాయండి. మీకు వెనకాల ఫ్లడ్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అండి. ఈ టెన్నిస్ పార్క్ ఆనుకునే ఉంటుంది అది కూడా. మెల్బోర్న్లో అదే బెనిఫిట్ అండి, మీకు స్టేడియంస్ అన్నీ వచ్చి సిటీలోనే ఉంటాయి, ఈజీలీ యాక్సెసిబుల్ అనమాట. ఈ ఎరీనా వచ్చి మార్గరెట్ కోర్ట్ ఎరీనా అండి, సెకండ్ బిగ్గెస్ట్ కోర్ట్ అనమాట ఈ పార్క్లోనే. 7,500 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. పక్కనే వచ్చి మీకు బ్రాడ్ లేవర్ ఎరీనా అండి, ఇది ఇంకా బిగ్గెస్ట్ కోర్ట్ అనమాట. ఇది మెయిన్ కోర్ట్, 15,000 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇదంతా వచ్చి మీడియా కవరేజ్ పాయింట్ అండి. అప్పుడప్పుడు మీకు ఇంటర్వ్యూస్ కూడా జరుగుతాయి అనుకుంటా, ఇక్కడ టీవీలో కనిపిస్తాయేమో మరి. ఇప్పుడే ఎరీనాలోకి ఎంటర్ అవుతున్నానండి.
ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే మంచి మ్యాచ్ అండి. జనరల్గా రౌండ్ 4లో మీకు మంచి మ్యాచెస్ పడతాయి. అండ్ ఇదంతా ఫుడ్ అండి. మీకు లోపల చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. బయట ఉన్నాయి, లోపల కూడా చాలానే ఉన్నాయి ఫుడ్ స్టాల్స్. అండ్ ఇక్కడ మోర్ మర్చెంటేజ్ అండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ మర్చెంటేజ్ ఇదంతా. లోపలికి వెళ్దామండి. మ్యాచ్ కూడా ఒక 20 minutesలో స్టార్ట్ అవుతుంది. గేట్ 15 నుంచి ఎంటర్ అవ్వమన్నారు. ఇప్పుడే ఆస్ట్రేలియన్ నేషనల్ యాంథమ్ ప్లే చేస్తున్నారు. లైవ్ పర్ఫార్మెన్స్ అండి. ఇప్పుడే వెళ్తున్నా అండి నాసిక్ దగ్గరికి. నాది కింద నుంచి 4th రో అనమాట. టెన్నిస్ కోర్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది. మ్యాచ్ క్లియర్గా కనపడిద్ది. అదండి మన సీటు. ఇప్పుడే వచ్చి కూర్చున్నా అండి. వస్తుంది. చెప్పా కదా బయట 35 degrees ఉందని. ఇప్పుడే వస్తున్నారండి ప్లేయర్స్. దీని పేరు మ్యాడిసన్ ఇంగ్లీష్ అండి. తన ర్యాంక్ వచ్చి 113 అనమాట. ఆస్ట్రేలియన్ తను. దీని పేరు ఇగా స్వియాటెక్ అండి. పోలాండ్ ప్లేయరు. 2nd ర్యాంక్ ప్లేయర్ అండి తిను. ఇప్పటి వరకు తిను 6 గ్రాండ్ స్లామ్స్ గెలుచుకుందండి. తన ఏజ్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, 24 years. ఇప్పుడే పైన రూఫ్ ఓపెన్ చేస్తున్నారండి. ఈ రూఫ్ కంప్లీట్గా ఓపెన్ అయ్యే లోపల కొంచెం గ్రాండ్ స్లామ్స్ గురించి చెప్తానండి. అంటే తెలియని వాళ్ళకి కూడా అర్థమైద్ది. బేసిక్గా గ్రాండ్ స్లామ్ అనేది టెన్నిస్లో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అండి. గ్రాండ్ స్లామ్ గురించి క్రికెట్ టర్మ్స్లో చెప్పాలంటే ఇంకా వరల్డ్ కప్ లాగా అనమాట. అంత ఇంపార్టెంట్ ఈవెంట్ అండి. ఎవ్రీ ప్లేయర్ తన కెరియర్లో కనీసం ఒక్క గ్రాండ్ స్లామ్ అన్నా గెలవాలని గోల్ పెట్టుకుంటారండి. కాంపిటీషన్ కూడా బాగా టఫ్గా ఉంటుంది అనమాట. ఎంత టఫ్గా ఉంటుందంటే మన ఇండియా నుంచి ఇప్పుడు వరకు అంటే మెన్స్ సింగిల్స్ కానీ ఉమెన్స్ సింగిల్స్ కానీ ప్లేయర్ కూడా ఒక గ్రాండ్ స్లామ్ కూడా గెలవలేదు. మనం డబుల్స్లో గెలిచినాం కాబట్టి డబుల్స్లో మీకు తెలిసిందే సానియా మిర్జానో లియాండర్ పేస్ వాళ్ళందరూ ఉన్నారు. కానీ సింగిల్స్ ఈవెంట్ ఒక్కరు కూడా గ్రాండ్ స్లామ్ అనేది గెలవలేదు. అంత టఫ్ ఈవెంట్ అనమాట. సో ప్రతి ఇయర్లో 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనమాట. ఇప్పుడు నేను చూపించేది అది వచ్చి జనవరిలో జరిగిద్ది. నెక్స్ట్ వచ్చి ఫ్రెంచ్ ఓపెన్ అనమాట. అది ఎండ్ ఆఫ్ మేలో ఉంటుంది. అది క్లే కోర్ట్లో ఆడతారనమాట. అండ్ దాని తర్వాత వచ్చి వింబుల్డన్ అండి. చాలా ఫేమస్ ఈవెంట్ అది. లండన్లో జరిగిద్ది. అది గ్రాస్ కోర్ట్ మీద ఆడతారు. వింబుల్డన్ వచ్చి జూన్ ఎండింగ్ జరిగిద్దండి ఇయర్లో. అండ్ లాస్ట్ గ్రాండ్ స్లామ్ వచ్చి యుఎస్ ఓపెన్ అండి. అది యుఎస్లో జరిగిద్ది. అది వచ్చి జూలై ఎండింగ్ అట్లా స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడే ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారండి. జనరల్గా ఒక 5 minutes ఇట్లా ప్రాక్టీస్ చేస్తారు మ్యాచ్ స్టార్ట్ చేసే ముందు. స్టార్ట్ అయింది మ్యాచ్. ఆస్ట్రేలియన్స్ రాజుగారికి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అసలు గ్రాండ్ స్లామ్ ఎంతమంది ఆడతారో చూద్దామండి. సో మెన్స్ సింగిల్స్ ఈవెంట్ లో వచ్చి మీకు మొత్తం 128 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారండి. సేమ్ అట్లానే ఉమెన్స్ సింగిల్స్ ఈవెంట్ లో కూడా సేమ్ మీకు అంతే. మెన్స్ డబుల్స్ అండ్ ఉమెన్స్ సింగిల్స్ లో కూడా 128 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారండి. సో టోటల్ గా మీకు 512 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు ఈ ఈవెంట్ లో. ఇది కాకుండా ఇంకా మిక్స్డ్ డబుల్స్ అని, జూనియర్ సింగిల్స్ ఈవెంట్స్ అని ఇంకా చాలా రకాల ఈవెంట్స్ ఉంటాయి.
మ్యాచ్ అయితే పూర్తిగా వన్ సైడెడే జరుగుతుందండి. అందుకనే క్రౌడ్ ఆస్ట్రేలియన్ అమ్మాయి ఉంది కదా, మాడిసన్, తనకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అయిపోయిందండి మ్యాచ్. స్వియాటెక్ పోలిష్ ప్లేయర్ స్ట్రైక్ సెట్స్లో గెలుచుకుందండి మ్యాచ్. అరౌండ్ 1 hour 15 minutes అట్లా జరిగింది మ్యాచ్ ఇది. ప్లేయర్ ప్రెజెంటేషన్ ఇంటర్వ్యూ జరుగుతుంది, కాకపోతే నేను మొత్తం మీకు అప్లోడ్ చేయలేను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుందండి. నాకు ఈ మ్యాచ్కి వచ్చి టికెట్ $600 పడిందండి, అంటే అరౌండ్ 39,000 to 40,000 రూపీస్ పడింది అనమాట. ఇవన్నీ కార్పొరేట్ బాక్సెస్ అండి. అండ్ ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది కదండి, నెక్స్ట్ మెన్స్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఇంకో 20 minutesలో. మెన్స్ టెన్నిస్ మ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. తను వచ్చి బెన్ షెల్టన్ అండి, అమెరికన్ ప్లేయరు. తన ర్యాంక్ వచ్చి 8th అనమాట. అండ్ తిను వచ్చి క్యాస్పర్ రూడ్ అండి, తిను నార్వే నుంచి అండి, 12th ర్యాంక్ ప్లేయర్ అనమాట తను. నేను వచ్చి ఈ మ్యాచ్లో బెన్ షెల్టన్ సపోర్ట్ చేస్తున్నా అండి, తన గేమ్ స్టైల్ చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా ఇవాళ బుక్ చేయడానికి కారణం ఏంటంటే, నోవాక్ జోకోవిచ్ తెలుసు కదండి, మీరు వినే ఉంటారు ఈ పేరు, అతను ఆడతారని. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే అతని అపోనెంట్కి ఇంజ్యూర్ అయ్యి మ్యాచ్ నుంచి రిటైర్డ్ అయ్యారండి. సో ఇంకా జోకోవిచ్ నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళిపోయాడు. సో ఆ మ్యాచ్ ప్లేస్లో ఇప్పుడు నేనైతే చూస్తానో ఈ మ్యాచ్ పెట్టారు. యాక్చువల్గా ఈ మ్యాచ్కి అంత ప్రైజ్ ఉండదండి, ఈ మ్యాచ్కి మహా అయితే ఒక $50 అట్లా ఉంటుంది. బట్ మన టైమింగ్ ఏం బాగాలేదు, సో ఆ మ్యాచ్ మిస్ అయ్యాము. నేను ఇప్పుడు మ్యాచ్ చూస్తున్న ఎరీనా పేరు రాడ్ లేవర్ ఎరీనా అండి. రాడ్ లేవర్ అనే అతను ఆస్ట్రేలియా టెన్నిస్ గ్రేటెస్ట్ ప్లేయర్ అండి. ఆస్ట్రేలియాలోనే కాదు, ప్రపంచంలోనే టాప్ రికార్డ్స్ ఉన్నాయండి ఆయనకి. అంటే తను 2 సార్లు కెరియర్ గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు. సో కెరియర్ గ్రాండ్ స్లామ్స్ అంటే ఒకే ఇయర్లో 4 గ్రాండ్ స్లామ్స్ బ్యాక్ టు బ్యాక్ గెలుచుకుంటే దాన్ని కెరియర్ గ్రాండ్ స్లామ్స్ అంటారు. మెన్స్ సింగిల్స్లో ఎప్పటి వరకు ఎవ్వరూ ఆ రికార్డు బ్రేక్ చేయలేదండి. ఇతను రెండు సార్లు గెలుచుకున్నాడు, అందుకనే ఆయన పేరుని ఈ ఎరీనాకి పెట్టారు. మ్యాచ్ అయిపోయిందండి, 4 సెట్లలోనే మ్యాచ్ అయిపోయింది. జనరల్ గా గ్రాండ్ స్లామ్ లో మెన్స్ టెన్నిస్ లో 5 sets ఆడతారండి. 5 సెట్లో 3 సెట్లు ఎవరు విన్ అయితే వాళ్ళు విన్ అయినట్టే. మీరు వరుసగా అన్న 3 విన్ అవ్వచ్చు, లేదంటే 4 3 విన్ అవ్వచ్చు, లేదంటే 5 3 విన్ అవ్వచ్చు. అదే ఉమెన్స్ మ్యాచెస్ లో 3 సెట్లు ఆడతారండి, 3 2 విన్ అవ్వాలి. ఇప్పుడే ప్లేయర్ ఆఫ్టర్ మ్యాచ్ ఇంటర్వ్యూ జరుగుతుందండి. మీకు ఈవెంట్లో ఎవ్రీ రౌండ్ ఎంత ప్రైజ్ మనీ వస్తుందని స్క్రీన్ మీద ఇచ్చానండి. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్కి అక్షరాల 27 కోట్లు వస్తుందండి, చూసుకోండి ఎంత మనీయో. అదే యుఎస్ ఓపెన్ అయితే 46 crores వస్తుంది, ఆల్మోస్ట్ డబుల్ అనమాట యుఎస్ ఓపెన్కి. ఇవే కాకుండా వాళ్ళకి ఎండార్స్మెంట్స్ అని, స్పాన్సర్షిప్స్ అని, ఇంకా రకరకాల ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయండి. అదండి, అయిపోయింది ఇవాళ, ఆల్మోస్ట్ 11:30 12 అవుతుంది. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.